సో ఈ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి అదర్ ఇష్యూస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? సో హియరింగ్ లాస్ వల్ల మనకు ఈవెన్ మెమొరీ లాస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయమ్మా. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనకు ఇప్పుడు మీ ఫేస్ నేను చూస్తున్నాను. సో మీ ఫేస్ నాకు విజువల్ కార్టెక్స్లో నాకు ఉంటుంది, విజువల్ మెమొరీలో నాకు సేవ్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 years తర్వాత చూసినా మిమ్మల్ని నేను గుర్తుపడతాను. అదే ఇంకా లాంగ్ రన్లో నేను మీ ఫేస్ చూడలేరు అనుకోండి, నాకు ఆ విజువల్ మెమొరీ నుంచి నాకు మీ ఫేస్ ఇరేజ్ అయిపోతుంది, మర్చిపోతా. సో అలానే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్కి, ఈచ్ అండ్ ఎవ్రీ సిలబుల్కి ఒక మెమొరీ ఉంటుంది. ఓకే. సో మనకు కాన్స్టెంట్గా ఆ సిలబుల్స్ని ఇస్తూ ఉండాలి ఆడిటరీ మెమొరీలో స్టోర్ చేసుకోవడానికి. సో కంటిన్యూస్గా మనం ఇస్తూ ఉంటేనే అది స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ కా అనే శబ్దం మనం ఇవ్వట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ కా అనే శబ్దం మనం ఇవ్వలేదు, మనకు హీరింగ్ లాస్ వల్ల మనము హీరింగ్ ఎయిడ్ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు కా అనే శబ్దం మనం ఇవ్వట్లేదు అనుకోండి. సో దానికి సంబంధించిన ఆడిటరీ మెమొరీ అనేది ఇరేజ్ అయిపోతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప లా కా అని ఉందనుకోండి, ఓన్లీ ప లా మాత్రమే వినిపిస్తుంది, కా వినిపించదు. ఓకే. ఈవెన్ దో హీరింగ్ ఎయిడ్ పెట్టుకున్నా కానీ అదేదో వేరే శబ్దం లాగా వినిపిస్తుంది, కానీ ఆ కా అనే విషయం ఎగ్జాక్ట్లీ కా అనే దాన్ని రికగ్నైజ్ చేసుకునే అనేది ఉండదు అనమాట. ఓకే. సో కంపల్సరీగా మెమొరీ లాస్ వస్తుంది, అలా అని చెప్పేసి వాళ్ళు డిప్రెషన్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది, ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. అదే నాతో ఎవరి మాటలు అర్థం చేసుకోలేకపోతున్నానే అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు ఉండి ఐసోలేట్ అయిపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా చూస్తుంటాం. ఓకే.